హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు 2 పథకాల శుభవార్తలు రావడం జరిగింది. ఆ 2 పథకాలు ఏంటి, దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, అండ్ వర్డ్ చూడండి. వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, టీజీ గవర్నమెంట్ నుంచి మరియు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రైతులకు సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్లో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. అండ్ వీడియో మీద నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం. సో మన తెలంగాణ రాష్ట్ర రైతులందరికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం నుండి మరోసారి భారీ శుభవార్త వచ్చింది. సీఎం రేవంత్ రెడ్డి గారు, ప్రధాని మోడీ గారు కలిసి రైతులకు పీఎం ఫసల్ బీమా యోజన ద్వారా పంట నష్టపరిహారం డబ్బులు విడుదల చేశారు. ఇప్పటికే రైతు భరోసా కింద ఎకరానికి 6,000 రూపాయలు, పీఎం కిసాన్ కింద 2,000 రూపాయల చొప్పున రైతుల ఖాతాల్లో జమ అయ్యాయి. తాజాగా ఫసల్ బీమా కింద రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు 150 కోట్లకు పైగా నష్టపరిహారం ఇచ్చారు. పంటలు నష్టపోయిన రైతులకు ఎకరానికి 10,000 రూపాయల చొప్పున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వేరువేరుగా మంజూరు చేస్తున్నాయి. రైతుల సంక్షేమం కోసం పలు పథకాలు అమలు చేస్తూ రైతు భరోసా, పీఎం కిసాన్, ఫసల్ బీమాతో పాటు 2025 నుండి 2026 సంవత్సరానికి వ్యవసాయ పనిముట్లు సబ్సిడీపై అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఎస్సీ ఎస్టీ 5 ఎకరాల లోపు జనరల్ రైతులకు, మహిళా రైతులకు 50% సబ్సిడీ, ఇతరులకు 40% సబ్సిడీతో పరికరాలు అందిస్తారు. బ్యాటరీ మాన్యువల్ పంపులు, పవర్ ప్రేయర్లు, రోటావేటర్లు, సీడ్ ఫర్టిలైజర్ డ్రిల్లర్లు, కల్టివేటర్లు, పవర్ స్ట్రాబెలర్లు వంటి పరికరాలు అందుబాటులోకి ఉంటాయి. దరఖాస్తు చేసుకోవడానికి పట్టాదారు పాస్బుక్, ఆధారు, ట్రాక్టర్ ఆర్సీ, 2 ఫోటోలు సమర్పించాలి. అలాగే రైతు బీమా దరఖాస్తుల గడువును పొడిగించారు. పంట నష్టాలు, అప్పుల భారాన్ని తగ్గించేందుకు ఫసల్ బీమా ఎంతో ఉపయోగకరం. ప్రభుత్వం ఇస్తున్న ప్రతి పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి. రైతులకు మేలు చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాయి. కనుక ప్రతి రైతు ఈ పథకాలు, సబ్సిడీలు, బీమా అన్నింటినీ తప్పకుండా ఉపయోగించుకోవాలి. రైతుల కోసం వచ్చే ప్రతి అప్డేట్ను మీకు వేగంగా అందిస్తూనే ఉంటాను. కాబట్టి వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.